లోపల ఉండి వేస్తారనుకున్నది వేరే విషయం. అంటే వాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి. కానీ యేసు ప్రభు వారిని నమ్మిన ఆలోచనలు ఎలా ఉంటాయి? సరే అన్నీ మన మంచిగా అన్నట్టు వీళ్ళు మధ్యరాత్రి వేళ కీర్తనలు పాడుతున్నారు. కీర్తనలు పాడుతా ఉంటే హల్లెలూయా! దేవుడు ఊరుకుంటాడా? దేవుడు మధ్యరాత్రి వేళ భూకంపం కలుగజేశాడు. ఆయన నమ్మిన భక్తుల కోసం ఏవైనా చేశాడు ఆయన బైబిల్‌లో. మోషే కాలంలో ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఫరోని మోకాళ్ళ మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా! కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో అద్భుతాలు. దానియేలు సింహబోన్లో వేయడానికి కారణమైన వారందరినీ కూడా అదే సింహబోన్లో అదే సింహాల నోటికి అప్పగించాడు. ఆ సింహాలు వాళ్ళని బోయకులు కూడా మిగలకుండా పీల్చి పిప్పి చేస్తున్నాయంట. అంటే నీకు విరోధంగా రూపింపబడుచున్న ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. కాబట్టి ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేసరికి